హాయ్ హలో ఈ వీడియో ఫుల్ చూడండి, ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంది, ఎన్నెన్నో విషయాలు. జై శ్రీరామ్. వెళ్తున్నాం ఇక్కడ ఈ వాస్కోలోని బైనా బీచ్ వద్దకు. మ్యాస్ట్రోకి అయితే మేజర్గా అన్ని ఫిట్టింగ్స్ అన్నీ అయిపోయినాయి. మనం ఇప్పుడు వెళ్తూ ఉన్నాము. కొందరు పలకరింపుల మధ్యన డిస్క్ ప్యాడ్లే మార్చాలి. చూడండి సౌండ్, నాకు తెలిసి డిస్క్ అరిగిపోతూ ఉన్నట్టుండదు. అది ఆ విధంగా ఉంది సౌండ్. వచ్చేసాము వాస్కోలోని మెయిన్ బీచ్కి. ఇక్కడ ఒక దేవస్థానం ఉంది, వెళ్ళి కాసేపు ప్రశాంతంగా కూర్చొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఎందుకంటే మొబైల్ ఛార్జింగ్ కూడా లేదు, ఎక్కడన్నా ఉంటే పెట్టేసుకొని వెళ్ళిపోదాం. జై శ్రీరామ్, అంతేనండి. ఇక జై శ్రీరామేనండి. అన్ని గదలు చూడండి ఎన్ని ఉన్నాయో, మొత్తం గదలే. బలరాముడు ఎత్తిన గద, బలరాముడు కాదు ఆంజనేయ స్వామి ఎత్తిన గద. ఆ గదలే కాదు, ఇక్కడ చూడండి ఇది ఎంత ఉందో. నేనైతే వెతుకుతున్నాను ఛార్జింగ్ పోర్ట్ కోసం. వచ్చిన పని ఏంది, చేసే పని ఏంది అంటారా? ఉంది, చాలా పెద్దదే గద. ఎవరు ఎత్తగలుగుతా ఉంది దీన్ని? నిజంగా జై శ్రీరామే వచ్చి ఎత్తేయాలి, లేకనంటే ఆంజనేయ స్వామి వచ్చి ఎత్తేయాలట్టే. టెంపుల్ కూడా కలర్ఫుల్గా భలే ఉంది, ఫ్లవర్ షేప్లో. అక్కడ ఇందో ఈ బీచ్కే ఫ్రంట్ సైడ్ పైన బ్రిడ్జ్, ఇక అటువైపు బీచ్. ఇక్కడ మన మ్యాస్ట్రో చైన్ అయితే కొత్తదిగానే వేసాము, కానీ నాకెందుకో ఈ పళ్ళ చక్రమే ప్రాబ్లం అనిపిస్తుంది. కొత్తది వేసినా కానీ అది తగులుకుంటా ఉన్నట్టే ఉండదు. అది మార్చాలి, నాకు తెలిసి అది మార్చాలనుకుంటాను. అంతే, ఇంకేమీ లేదు. దూసుకెళ్ళిపోతూ ఉండడమే. వెళ్ళొద్దాం అలా బీచ్ దగ్గరికి. ఉన్నారు పార్ట్నర్స్ కూడా, అంతా తిరుగుతా. ఇక్కడే ఉన్నాం మనం మన మ్యాస్ట్రోతో. వాళ్ళు ఏ దేశం నుంచో తిరుగుతూ ఉండరు ఇక్కడే. చూడండి, వాళ్ళకి అది నమ్మకం. ఫొటోస్ తీయడమో మళ్ళీ తిరగడమో ఏదో తెలీదు. ఇక్కడ మన మ్యాస్ట్రోతో ఫోటో దిగుదాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఫ్రెండ్, వాళ్ళతో ఉంటే నువ్వు మెరిసిపోతూ ఉన్నావు. So feel too happy. I meet in Poland. Hello. So happy feel. Yes. Good machine. Good bike. It's my friend. Name of Mastro. Perfect. Okay. So, see you. Happy your journey in all over India. Yes. మ్యాస్ట్రో అయితే ఇక్కడ ఉంది. ఇప్పుడైతే మనం వచ్చేసాము ఇంకొక బీచ్, టెంకాయ చెట్ల మధ్యన. ఇదేనండి, ఇది బాగుంది చూసేదానికోసం అయినా కానీ. మొత్తం ఎవరు ఏం లేరు డిస్టర్బ్ గేమ్స్కి. వీళ్ళు ఎవరో ఒక బ్యాచ్ తప్పితే అది మొత్తం ఎవరు లేరు. జనం అయితే బాగా ఫ్రీగా ఉండొచ్చు. హైవే అయితే ఫ్లైఓవర్, అది కూడా గోవా మొత్తం ఫ్లైఓవర్లో వేసి పారేసినారు. నుంచి చూడండి కొండల పైన వేసి పారేసినారు. అదంతా అదే లాస్ట్ దానికి వేసి పారేసినారు. ఇంకా అంతే, ఆ వారి నుంచే అట్ట. అదొక ఐలాండ్, అరేబియా మహాసముద్రమే మొత్తం.
సముద్రపు ఒడ్డున ఎంతసేపు అయినా ఉండిపోవచ్చు, అసలుకి టైమే తెలియదు. ఏ టెన్షన్స్ ఉండవు, ఏ కష్టాలు ఏ నష్టాలు అని అనిపించవు. ఆలోచనకి ప్రశాంతంగా ఉండొచ్చు కాసేపు అయినా కూర్చొని అలా ఎంజాయ్ చేసుకుంటూ. వీళ్ళంతా కొందరు ఫుట్బాల్ ఆడుకుంటారు, కొందరు ఫ్యామిలీతో, కొందరు ఒక 4 బ్యాచ్గా. సేవ్ వాటర్ సేవ్ ఎర్తే కాదు, అప్పుడప్పుడు కొందరు చేస్తూ ఉంటారు పర్యావరణ పొల్యూషన్ని నియంత్రిస్తూ. ఇదో వీళ్ళు ఒక కమ్యూనిటీగా వచ్చి బీచ్లోని చెత్త అంతా తీసేస్తూ ఉంటారు. ఇదో ఒక బ్యానర్ వేసుకొని ఫోటోలు కూడా తీసుకుంటూనే ఉంటారు. ఏ చేసినా ఫోటోల కోసమే ఏమో. వీళ్ళంతా అదే స్వచ్ఛ భారత్ వైపుగా అడుగులు వేస్తూ ఉన్నారు. అంతేనండి, పర్యావరణాన్ని కాపాడుదాం అన్నట్టుగా వాళ్ళు చేస్తూ ఉన్నారు అందరూ. సేవ్ వాటర్ సేవ్ ఎర్త్. పర్యావరణాన్ని ఎవరో చేసే పర్యావరణ పొల్యూషన్ని క్లీన్ చేసేందుకు కొంతమంది వీళ్ళంతా వాలంటీర్గా వచ్చి చేస్తూ ఉన్నారు. వీళ్ళేనండి స్వచ్ఛందంగా వచ్చి క్లీన్ చేస్తూ ఉన్నారు, క్యాంపింగ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దాకా బీచెస్ ఏరియాలంతా క్లీన్ చేశారు కాస్త. ఇప్పుడైతే ఇంకా ర్యాలీ వైపుగా వస్తూ ఉన్నారు. మన వంతు సాయంగా మనం కూడా వితౌట్ పొల్యూషన్ ట్రావెలింగ్ చేస్తున్నాం. కొన్ని ప్రదేశాలైనా తిరిగి చూద్దామని పొల్యూషన్ లేకుండా. వీళ్ళ వంతు బాధ్యతగా ఉండే ఎవరో వేసిన చెత్తనైనా వీళ్ళు క్లీన్ చేస్తూ ఉన్నారు. దీనికైతే హ్యాట్స్ ఆఫ్. మొన్న కనిపించారు కదా మనకు కూడా అక్కడ ఇక్కడ వచ్చే రోడ్డు మార్గంలో కొంతమంది, అలానే వీళ్ళు చేస్తున్న దానికైతే హ్యాట్స్ ఆఫ్. ఇక్కడే ఉన్నానండి నేనైతే. వర్ష కూడా వచ్చేసింది పలకరిస్తూ. ఏం చేయాలో తెలియదు. దాడైతే అవి ఉన్నాయి, ఆడ పనుకోవచ్చా అంటే చాలా డేంజరు, ఇక్కడ ఉండడం రిస్క్తోనే సమానము అని చెప్పారు. మరి ఏం చేయాలో తెలియడం లేదు. గంట వినిపించింది కదా, పక్కనే అది ఉంది. వాళ్ళని అడుగుదామా అంటే ఏమో తెలియదండి, ఒప్పుకుంటారో ఒప్పుకోరో అసలుకి నాకేమో అర్థం కాలేదు. ఉన్నాను వీళ్ళందరితో ఇప్పుడు దాకా బాగా మాట్లాడాము. ఇక్కడ అంటే ఏమీ లేవు, మొత్తం అన్నీ అయ్యే బ్రిడ్జి కిందే ఇది. ఈరోజు ఇక్కడే ఉందాం అనుకున్నాను నేను. ఇక్కడ హోటల్స్ కూడా అంటే ఏమీ లేవు. పెట్రోల్ పంపులు అంటారా, అది కూడా చిన్నదే, వాస్కోలో ఉండేది చిన్నదిగానే ఉండదు. ఏమో వెళ్ళి ఒకసారి అడుగుతాను అక్కడికి వెళ్ళి ఏమంటారో వాళ్ళు. లేకనా అయితే ఇదో ఏడే ఆ గొడుగుల కిందే కొనుక్కోవడం అంతే. వాళ్ళు నిజంగా ప్రాణానికే రిస్క్ అని చెప్పినారు. వస్తారు ఎవరెవరో డ్రింకర్స్ వస్తారు ఇక్కడికి, ఇబ్బంది అని చెప్పినారు. ఎట్టో చూద్దాం. పెట్రోల్ పంప్ అంటే వెళ్ళాలి, 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. వెళ్ళి వాళ్ళని అడుగుదాం. అయినా వర్ష వచ్చినా కానీ అక్కడ ఇబ్బంది. మరి ఏం చేయాలో తెలీదు. ఏదైనా కానీ సేవ్ వాటర్ సేవ్ ఎర్తే. జై శ్రీరామ్. వర్ష అయితే మోస్తారుగానే ఉంది. మనమైతే ఉన్నాం ఈరోజు ఇక్కడ. మ్యాస్ట్రోన్ అయితే అక్కడ లాక్ చేశాను, ఈ పైప్ కేసు లాక్ చేశాను. సేఫా అంటే సేఫే అని చెప్తున్నారు, కెమెరాలు ఉన్నాయి అని చెప్పి. మళ్ళీ పని చేస్తుండే లేదు. మనం అయితే ఈరోజు బడ్జెట్ ప్రకారంగా
రూమే తీసుకున్నాము. యాడ ఇంకా పెట్రోల్ పంపుల్లో అంటే వర్ష ఫుల్గా ఉంది, అన్నీ ఓపెన్ కాదు, అందుకని రూమ్ తీసుకోవాల్సి వచ్చింది. ఇందో అయ్యే అంతా ఒకటే అపార్ట్మెంటు, వీళ్ళు ఏదో ఫ్రాడ్ చేస్తానే ఉన్నట్టున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్కటిగా చెప్తా ఉంటారు. వచ్చేసాను అక్కడే ఆ గుడి దగ్గరే ఉన్నాను కదా, అక్కడ కూడా సేఫ్ కాదు, ఇక్కడంతా అంతే డ్రింకర్స్ వస్తూ ఉంటారు అని చెప్పినారు. అందుకని నేను ఇంకెందుకులే మనం రిస్కీగా అక్కడ ఉండడము అని చెప్పినాను. ఈ రూము ఎంత చెప్పినారు? 800. ప్రజెంట్ అయితే ఇక్కడే ఉండు, నీకు తర్వాత నీ బడ్జెట్ ప్రకారంగా ఒక 400లో ఒక రూమ్ ఇస్తానులే అని చెప్పినారు. రూమ్ అయితే ఇదేనండి, రూమ్ అయితే అదే, ఫ్యాన్ ఉంది, టీవీ కూడా ఉండాలి అని చెప్పినారు. ఇది ఇంకా పంచాయతీ అంతేనండి. బడ్జెట్ ప్రకారంగా అంటే ఈ రోజుకి పెద్ద రూమ్ కాబట్టి 800, నీకు ఇంకా చిన్న సింగిల్ రూమే 400కి చాలులే అని చెప్పినాడు. మరి ఏం ఫ్రాడ్ చేస్తారో ఏమో తెలీదు. ఉండారు మొత్తం అన్ని రూముల్లో ఆల్మోస్ట్ మన వాళ్ళే ఉండారు. కెమెరాలు కూడా పనిచేస్తుంటాయి, మ్యాస్ట్రో అది పనిచేస్తుంది అంటే ఏమో మ్యాస్ట్రో లొకేషన్ ఏడా లేదు, ఇక్కడదే ఉంది కెమెరాలు అయితే. అదిగోండి ఇదే నో స్మోకింగ్ ఈజ్ ఆఫీసర్స్, అది ఇక్కడ పంచాయతీ అంటే. ఇంకా అంతే, ఇక్కడ ఇంకో 2 రోజులు ఇంకా కొన్ని ప్రదేశాలు ఉన్నాయి, అవన్నీ రేపు వెళ్ళి తిరిగేసి చూద్దాం. అంతేనండి. మరి ఈరోజైతే ఆ రూమ్లోనే, రేపు గత ఏంటో చూద్దాం. మరి బడ్జెట్ ప్రకారం 800 అంటే లేదు, ఇంకొక రూము నైట్ ఖాళీ అయితే అది ఇస్తుండే 400 ప్రకారమే అని చెప్పినాడు. మరి ఏంటో చూద్దాం, ఏం చెప్తాడో లేదంటే ఫ్రాడ్ ఏం చేస్తారో తెలియదు. అది ఇక్కడ పరిస్థితి. అంతేనండి. మరి ఉంటాను. డిన్నర్ అంటారా, ప్రిపేర్ చేసుకున్నాం మనమే. అది మాస్టర్ అయితే అక్కడ రూమ్ అయితే మారిపోయిందండి, సింగిల్ బెడ్ వచ్చింది, అది పోయి మన సామాన్లు ఇక్కడ ఉన్నాయి. ఈ విధంగా ఉంది. ఇక ఇప్పుడు చేస్తూ ఉన్నాను. టైం అయితే అయింది 10:30. అన్నీ ఫ్రెష్ అప్ అయిపోయి అంతా అయిపోయే లోపల ఈ టైం అయింది. ఈ విధంగా అన్నీ వాష్ అయితే చేసేసాను కొన్ని బట్టలు. మరి ఈ రూమ్ ఎంతో తెలియదు, తగ్గించుకుంటాడులేండి. ఇది చెప్తాడో మళ్ళీ ఇంకొక రూమ్ మార్చాడో తెలియదు. మొత్తానికి ఆడైనా కానీ మన బడ్జెట్కి మించే పోయింది. ఇదే మన బడ్జెట్లో అంటే ఉడికిపోయింది, అయిపోతుంది. ఇంకా అది ఆవిరైపోవాలి నీళ్ళు, కాసేపు ఉడికినాయి అనుకుంటాను, ఆవిరైపోతుంది. ఏమో చెప్పండి ఎంతసేపు ఉడకాలో, అది నాకైతే తెలియదు. ఇక అంతేనండి, ఉంటాను. గుడ్ నైట్. మాస్టర్ అయితే కిందే ఉంది, లాక్ అయితే మోటార్ పైపులు చేశాను, కెమెరా కూడా పనిచేస్తూ ఉండింది, చూశాను. మరి ఎంతసేపు ఏమో తెలియదు. వర్ష అయితే కురుస్తూనే ఉంది బయట. ఏమండి, కలుద్దాం ఇక పొద్దున్నే. ఈరోజైతే ఇంచుమించు బీచ్ దగ్గరే చాలాసేపు గడిపాము, బియానా బీచ్. రేపు వేరే ప్లేసులకు వెళ్దాం వర్ష రాకుండా అంటే. అది ఇక ఉంటాను. బాయ్ బాయ్, గుడ్ నైట్. ఇది అండి వర్ష. ఎక్కడున్నా కానీ మనము ఈ దెబ్బకైతే ఇది అయిపోయి ఉండే వాళ్ళమే. అందుకనే నేను ఎట్టో ఇంక మన బడ్జెట్ ఎక్కువ అయిపోయినా కానీ ఇంక ఈ ప్రాంతాల్లో ఎక్కడ దొరుకుతాయి అసలు మన ఫ్రీగా. అందుకని ఇంక మన బడ్జెట్ని పక్కన పెట్టేసి కూడా ఈ విధంగా రూమ్ తీసుకున్నాను. ఇంత కూల్ వర్షాకైతే మనం హాట్గా ప్రిపేర్ చేసేసాం. పొగలు కక్కే మ్యాగీ. అది వర్ష దెబ్బగా హాట్గా ఇద్దంతా ఈ టైంలో. చూడండి పొగలు కక్కుతా, బాగుంది. కాలు చచ్చిపోయింది, కాలిపోతుంది ఇంకా. మరి ఏం చేద్దాం. ఇదండి ఇక ఈరోజైతే పంచాయతీ.
మరి ఇంకేమైతే తినేసి కాస్త వీడియో ఎడిటింగ్ పని అయితే ఉండాలి. ఒక 3 వీడియోలు అయితే ఉన్నాయి. వీలైనంత వరకు 1-2 అయినా కానీ అన్నీ పెట్టేసి అప్లోడ్ పెట్టేసి ఉండడమే, క్లియర్ చేసేసి మెమరీ. ఎందుకంటే మళ్ళీ ఎట్ రూమ్ దొరుకుతుందో, ఎట్ రూమ్ అయితే దొరకదులే. రోజు అంటే ఎట్ రూమ్లో ఉంటే బడ్జెట్ యాడికో పోతుంది. మన సైకిల్ దొక్కుని తిరిగే వాళ్ళం, మనకి అన్ని వచ్చాయి బడ్జెట్లో. అందుకనే ఇట్లా ఛాన్స్ దొరికినప్పుడే ఇవన్నీ ఉండేటివన్నీ ఏమన్నా చక్కదిద్దుకొని అన్నీ ఉండే కాడికి అన్నిటికీ ఛార్జింగ్ పెట్టుకొని నిండుగా ఉండాలి. అదేనండి, ఉంటాను మరి. అందరికీ మ్యాగీ గుడ్ నైట్.